హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా ఇలా చిత్రాన్నం చేసి పెట్టండి. ముందుగా అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తక్కువ టైంలోనే ఒక 10 నిమిషాల్లోనే ఇలా ఈజీగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చి అయితే ఒక 15 తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి ఒక గరిటె ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకున్నాను. పల్లీలు బాగా ఎర్రగా వేపుకుందాము. సిమ్లో పెట్టేసి వేపుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి పల్లీలు. అలా మనం ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును యాడ్ చేద్దాము. అలాగే శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి అన్ని కొంచెంగా ఎర్రగా అయ్యే వరకు వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి అలాగే ఓ 2 ఒట్టిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము. కొద్ది కరివేపాకు కూడా వేసి అన్నీ బాగా వేపుకుందాము. అలా వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీకి పట్టుకున్న పచ్చికారం కూడా ఇందులోకి వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాము. అలా వేగుతున్నా ఇందులోకి నేను తగినంత సాల్ట్ యాడ్ చేసేసాను. బాగా మిక్స్ చేసుకుందాం ఇంకొకసారి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పసుపు వేసేసుకున్నాము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా. అంతా ఒక 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకుందాము. ఇప్పుడు ఇక్కడైతే నేను రైస్ ముందుగానే వండేసానండి, పొడి పొడిగా చేసుకొని చల్లార్చుకున్నాను. ఇక్కడ నిమ్మరసం అయితే ఒక 2 కాయలు తీసుకొని పిండుకున్నాను. అంతా ఇత్తనాలు తీసేసి జ్యూస్ ఒకటి వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల స్మాల్ టిప్ అండి, అన్నం కాస్త మెత్తబడినా కూడా ఇలా నిమ్మరసం ముందుగా వేయడం వల్ల పొడి పొడిగానే అన్నం ఉంటుంది. ఇప్పుడు మన చిత్రాన్నం గుజ్జు అంతా ఇందులోకి వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. అంతే అండి, మన టేస్టీ అయిన చిత్రాన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదంగా పెట్టేయచ్చు. తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు, 10 నిమిషాల లోపలే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.